ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటాను. డ్యూటీకి వచ్చాను, గేట్ డ్యూటీకి. కష్టం ఎలాగో వచ్చాను, వెయిట్ చేస్తాను. నాకు 4 రోజులు, ఇంకా 3 రోజులు చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లక్ష్మిని అయితే డ్రాప్ చేయడానికి వచ్చాను. సో మళ్ళీ డ్యూటీ ఇక్కడ అనమాట, లెవెల్ క్రాసింగ్ గేట్ డ్యూటీ అనమాట. సో ఇప్పుడైతే మరి ఇంకా చెయ్యి నొప్పి వస్తుంది అంటుంది, కానీ మరి చెయ్యాలి, ఇష్టమైన మరి కష్టమైన. ఫ్రెండ్స్ పిల్లలకైతే ఈరోజు లెమన్ రైస్ అయితే చేస్తానండి. ఎందుకంటే కాలీఫ్లవర్ వండాము, అది పిల్లలు తిన్నారు కదా. చారన్నం అయితే తింటారు, తర్వాత మళ్ళీ లెమన్ రైస్ టమాటా రైస్ అయితే తినేస్తారనమాట. ఇంకా అట్లయితే వేసాను, దోశలు తినేసారు. దోశలకి చట్నీకి శనగపలుకులు అయిపోయాయి అనమాట, అందుకు బొంబాయి చట్నీ చేశాను. ఇంక ఇదిగోండి కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ అనమాట. సో మార్నింగ్ లక్ష్మి అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా పిల్లలకైతే స్కూల్ డే పెట్టేసి అదే ఆటో వస్తుంది. సో ఆటో వచ్చిన తర్వాత పిల్లల్ని డ్రాప్ చేసి నేను కూడా ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. పదా పదా ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎగ్ దోశనే అనమాట మన బ్రేక్ఫాస్ట్. సో లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ కూడా లెగిసాను, కానీ ఎక్కడో ఏదో తప్పుదేం జరిగింది. సో అందుకు కొద్దిగా లేట్ అయిపోయింది. అందుకే ఈరోజు కూడా ఎగ్ దోశ అనమాట. సో తినేద్దాం, వెళ్ళిపోదాం ఆఫీస్కి. డ్యూటీ, పిల్లలు, ఫ్యామిలీ, డబ్బు, భోజనం, తిండి, రొటీనే అంత. సరే తినేసి వెళ్ళిపోదాం పదండి. వ్లాగ్ అయితే అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో వీడియోలో ఇంచుమించుగా ఒక 10-20 సార్లు చెప్తుంటాను, ఎండింగ్ వరకు చూడండి, ఎండింగ్ వరకు చూడండి అని. సరే అట్టు మాడిపోతుంది, తినేద్దాం పదండి. ఎగ్ దోశ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 1:30 అయింది. చాలా గట్టిగా ఆకలేస్తుంది. ఎండాకాలం దగ్గరికి వచ్చింది, అందుకు ఆకలి కూడా బేగ వేసేస్తుంది అనమాట. అందుకే చెప్పాను కదా తెల్లవారు కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ అనమాట. ఇంకా 10 రూపాయలు పప్పు తెచ్చాను, తినేసి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోలే. ఈరోజు మూడు అసలు బాగాలేదండి, ఎందుకో ఏటో తెలియదు. ఫ్యూచర్ ఆలోచించుకుంటుంటే ఏదోలా ఉంది. ఈరోజు మూడు అసలు బాగాలే. ఏంటి లైఫ్, ఫ్యామిలీ ఆలోచిస్తుంటే
ఏదో తెలియని బాధ. ఫ్రెండ్స్ అట్ల పిండి అయితే ఉందన్నమాట. సో 2 రోజుల నుంచి దోశలు వేస్తున్నాను కదా, సో అందుకని చెప్పి ఈరోజు సాయంత్రం అయితే వీళ్ళకి స్నాక్స్ కోసం పునుగులు అయితే వేద్దామని రెడీ అయ్యాను. సో ఇంకా మనం మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒకటే వేసాను, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర సాల్ట్ కొద్ది మైదా పిండి కొద్దిగా బియ్యం పిండి వేసాను. సో దీన్ని మిక్స్ చేసి పునుగులు వేసేద్దాం. లెట్స్ గో. గోధుమ పిండి కొద్దిగా వేద్దాం. కొద్దిగా గోధుమ పిండి వేసాను. పునుగులు రెడీ అయిపోయి చూడండి. సూపర్ ఫ్యాంటాస్టిక్ పునుగులు. చట్నీ చేసాము. సూపర్. బ్యాగుందా దగ్గర ఇక పట్టుకే చాలా వేస్తున్నాండి వేడి మనం. సూపర్గా వచ్చాయండి పునుగులు. పర్లే పొట్టలు ఎట్టుకోవచ్చు.
వద్దా